హరే కృష్ణ. ఈ వీడియోలో ఒక కొత్త విషయం తెలుసుకుందాము. ఒక వ్యక్తి తన జీవితంలో విజయం సాధించాలంటే ఒక 4 విషయాలను అనేది వదిలివేయాల్సి వస్తుందన్నమాట. అయితే 4 విషయాలు మనిషి జీవితాన్ని ఎంతో నాశనం చేస్తాయి. అండ్ జీవితాంతం కూడా ఆ 4 విషయాలతోటి ఉన్నాడనుకోండి, ఖచ్చితంగా తన జీవితంలో సక్సెస్ పొందలేడనమాట. అయితే 4 విషయాలు ఏందనేది తెలుసుకుందాం. మొదటిది వచ్చేసి మద్యపానం. మద్యపానం చేయడం వల్ల ఏ పని సక్సెస్ చేయలేడు, చేసుకోలేకపోవడనమాట. ఎందుకంటే తన జీవితం మొత్తం తాగడానికి ఆలోచిస్తాడు. అండ్ దాంతోపాటుగా తాగడం వల్ల తన ఆరోగ్యం క్షీణిస్తుంది, బుద్ధి సరైన నిర్ణయం తీసుకోదన్నమాట. దానివలన మనిషి సక్సెస్ కాలేడు జీవితంలో. దాంతోపాటుగా ఏంటంటే జూదం. ఎవరైతే జూదం ఆడతారో వాళ్ళు కూడా జీవితంలో ఎక్కడ బాగుపడ్డట్టు మనం చరిత్ర లేవన్నమాట. అంటే జూదం వల్ల కూడా మనిషి అనేది పతనం అవుతాడు అన్నమాట. దాంతోపాటు ఇక మూడోది వచ్చేసి పరాయి స్త్రీ సాంగత్యం. ఎవరైతే పరాయి స్త్రీ సాంగత్యం చేస్తారో వాళ్ళు కూడా జీవితంలో నాశనం అవుతారు అన్నమాట. ఎన్నో మనకు ఉదాహరణలు కూడా ఉన్నాయన్నమాట. అంటే పరాయి స్త్రీ సాంగత్యం చేయడం వల్ల ఎన్నో జీవితాలు నాశనమైనవి, ప్లస్ వాళ్ళు పరువు ప్రతిష్ట కూడా పోయిన సంఘటనలు మనం ఎన్నో చూసాం. దాంతోపాటుగా ఏంటంటే మనకు మాంసాహారం. ఎవరైతే మాంసాహారం తింటారో వాళ్ళు కూడా జీవితంలో విజయం సాధించలేరు. అంటే మాంసాహారం తెలుసు మనకు. మాంసాహారం తినడం వల్ల కూడా తొందరగా అనారోగ్యం పాలవుతాం. అనారోగ్యం లేదనుకోండి, ఒక పని చేయాలనుకున్నా కూడా శరీరం సహకరించలేదనుకోండి, దానివల్ల కూడా మనిషి పతనం చెందే అవకాశం ఉందన్నమాట. ఈ 4 ఏ అలవాటు ఉన్నా కూడా మనిషి భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ విజయం సాధించలేడు. ఒకవేళ భౌతికంగా మనకు సక్సెస్ఫుల్గా కనబడచ్చు కానీ నిజంగా జీవితంలో ఆనందం అనేది ఉండదు. దాంతోపాటుగా శాంతి కూడా ఉండదన్నమాట. ఎప్పుడైతే ఈ 4 విషయాలను, ఒకటి మాంసాహారం, మద్యపానం, జూదం, పరాయి స్త్రీ సాంగత్యం, ఈ 4 విషయాలు ఎవరి జీవనంలో అయితే లేవో వాళ్ళు తన జీవితంలో సక్సెస్ సాధించిన వాళ్ళు అనమాట. ఎవరైతే ఈ 4 ఏ ఒకటి ఉన్నా కూడా తన జీవితంలో ఎవరు సక్సెస్ అంటే విజయాన్ని పొందలేరు. కాబట్టి ఇలాంటి విషయాలకు ఇప్పుడున్న జనరేషన్లో చిన్న వయసులోనే చిన్న యూత్ అన్నమాట ఇప్పుడు మాంసాహారానికి అలవాటుగా మారారు. అంటే ప్రతి ఒక్కరు అనమాట, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే ఏ ఇంట్లో చూసినా కూడా ఇప్పుడు మాంసాహారం లేకుండా ఎవరు ఉండలేరు అనమాట. అదేవిధంగా జూదం కూడా ఆడుతుర్రు, ఇదొకటి. అండ్ పరాయి స్త్రీ సాంగత్యం, మళ్ళీ మద్యపానం. ఈ 4 విషయాలు ఏ ఇంట్లో అయితే ఉండవో ఆ ఇల్లు శాంతి, సుఖం, ఆనందంతో ఆ ఇల్లు సుఖంగా ఉంటుందన్నమాట. ఈ 4 ఏ ఒకటి ఉన్నా కూడా ఆ ఇల్లు సుఖంగా ఉండలేదు, శాంతిగా ఉండలేదు, ఆ కుటుంబంలో కూడా యూనిట్ అనేది ఉండదన్నమాట. కాబట్టి వీటిని మనం ఎంత తొందరగా వదులుకుంటే అంత శాంతి, సుఖం అనేది లభిస్తుంది. అదేవిధంగా మన బుద్ధి కూడా సరైన రీతిలో మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందన్నమాట. అంటే ఏది మంచి ఏది చెడు చేయాలనే ఆలోచనని కలిగిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విషయాలు ఎవరి జీవనంలో అయితే ఉన్నాయో వాడు తొందరగా వదులుకునే ప్రయత్నం చేద్దాం అన్నమాట. ఓకే, ఈ విషయం మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే 10 మందికి షేర్ చేయండి.
అండ్ లైక్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో విషయాలను ఇంకా ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను మీ సపోర్ట్ ఉండడం వల్ల. ఓకే, హరే కృష్ణ.